Best health packages up to 80% discount. Tirumala Diagnostics. రైట్. మరి మీ కాన్స్టిట్యున్సీలో మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి లెటర్లో కూడా ఒక అంశం క్లియర్గా చెప్తున్నారు. మోడీ గారి ఆశీస్సులు ఉన్నాయి అంటున్నారు. ఎప్పుడు ఈ మూడు పార్టీలు కలిసేటువంటి అంశం ఎప్పుడు బహిరంగంగా ప్రకటించే ఛాన్స్ ఉంది? నరసాపురం కాన్స్టిట్యున్సీ బహిరంగంగా మరి ఇప్పుడున్న అంచనాల ప్రకారం సంక్రాంతి వెళ్ళిన తర్వాత రామ మందిరం ఓపెనింగ్ కి ముందే ఉండొచ్చని, ఆ మధ్య కాలంలో ఉండొచ్చని అంచనా. వారం రోజులే గ్యాప్. సంక్రాంతి 15వ తారీఖు 22వ తారీఖు రామ జన్మభూమి రామ అదే ఆ మందిరం. మధ్యన, అందుకని ఆ మధ్యలో అనౌన్స్మెంట్ ఉండొచ్చు అని. అంటే ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అవ్వాలా, ముహూర్తం ఫిక్స్ అయితే ఆ మధ్యలో అని ఎందుకంటే డేటే చెప్పేవాళ్ళుగా. సీట్ల విషయంలో ఒక చర్చ నడుస్తుంది. బీజేపీ ఎక్కువ ఎంపీ సీట్లు తీసుకుంటుంది, జనసేన పార్టీకి అసెంబ్లీ సీట్లు ఇస్తారు, ఈ అండర్స్టాండింగ్తో వెళ్తారు. అది నిజమేనా? కావచ్చు. మీకు టచ్లో ఉంటారు కదా, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ లేదా దాని మీద? ఏంటి కదా, అది అఫీషియల్ గా అనౌన్స్ చేసేదాకా మనమే మాట్లాడకూడదు. రైట్. ఏంటి ఈ రాష్ట్రంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా మార్పులు చేర్పులు? అఫీషియల్గానే ఇప్పుడు 38 కాన్స్టిట్యున్సీల్లో సిట్టింగ్లు మార్చారు, ఇక్కడ వారిని అక్కడికి మార్చినటువంటి పరిస్థితి దాదాపు 38-40 కాన్స్టిట్యున్సీస్లో కనిపిస్తుంది. లోక్సభ సీట్లకి సంబంధించి కూడా చర్చ నడుస్తుంది. ఏం జరుగుతుంది? మీ అంచనా ఏంటి దీని మీద? లోక్సభ ఇప్పుడున్న 22 మంది లోక్సభ సభ్యుల్లో, అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుల్లో కనీసం 20 చోట్ల కొత్త ముఖాలు ఉంటాయి. 20 చోట్ల? 20 చోట్ల. సో అంటే అక్కడ ముఖాలు ఇక్కడికి వచ్చే ఉంటాయా, మొత్తానికే కొత్త ముఖాలు ఉంటాయా? ఇక్కడ ముఖాలు ఇక్కడికి ఎంపీల్లో ట్రాన్స్ఫర్లు ఉంటాయి కానీ, సారీ ఎమ్మెల్యేల్లో ఎంపీల్లో ట్రాన్స్ఫర్స్ లేవు. అంటే ఇది ఉంది కదా, ఇప్పుడు నర్సరావుపేట ఎంపీని ఎంపీ టు ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఓకే ఓకే. నర్సరావుపేట ఆయన్ని నిన్ను గుంటూరు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు అంటే ఆయన పని చూసుకోమని చెప్పేశాడు కదా, నాకు గుంటూరు ట్రాన్స్ఫర్ అక్కర్లేదని చెప్పి. మరి బహుశా అతను పార్టీని పెడతాడేమో మరి. ఎందుకంటే నర్సరావుపేటకి ఆల్టర్నేటివ్ మోదుగూర గారు వెంటనే ప్రత్యక్షం అవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారని చెప్పి ఇందాక సోషల్ మీడియాలో వచ్చింది. మరి ఆయన ఆదేశానుసారం, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం వేణుగోపాల్ రెడ్డి గారు వచ్చి నర్సరావుపేట స్థానం స్వీకరిస్తే మరి అప్పుడు ఈయనకి పార్టీకి రాజీనామా చేయడం తప్పితే ఇంకొక ఆప్షన్ ఉండకపోవచ్చు కృష్ణాకి. రైట్. ఇంకొక విషయం రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితిలో ఎన్నికలు కొంత ముందుకు జరిగేటువంటి అవకాశం ఉంది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచే ఎన్నికల కోడ్ అమలు చేసేటువంటి అంత ట్రాష్ లేదా? ఎన్నికల కోడ్ ఫిబ్రవరి ఆఖరి వారం వస్తే చాలా తొందరగా వచ్చింది. కానీ ఎన్నికల కమిషన్ సభ్యులు కూడా పర్యటన ఉంది 2 రోజులు 3 రోజులు. ఇప్పుడు 9వ తారీఖు వరకు వాళ్ళ రాష్ట్ర పర్యటన. ఏమీ లేదండి, నేను చెప్తున్నాను రాసుకోండి, తేడా ఉంటాయి. మీ అంచనా ప్రకారం ఎప్పుడంటే ఫిబ్రవరి లాస్ట్ వీక్ అంటే ఓటింగ్ జరిగేసరికి ఏప్రిల్ మళ్ళీ లాస్ట్ టైం లెక్కలే వస్తున్నట్టున్నాయి. ఎందుకంటే అంత తేడా ఏమీ లేదు, ఒక వారం అటు ఇటు ఉంటుంది, 10 రోజులు. 2019 ఎలక్షన్స్ మార్చి 10వ తేదీ నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్ 11 ఎలక్షన్ జరిగింది. అంటే దాదాపు దానికి ఒక 5 రోజులు, ఒక వారం ముందు రావచ్చు అంతే, అంతకు మించి పెద్దగా ఉంది. అయితే ఇంకొకటి, రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలకి సంబంధించి, రాజకీయ పరంగా జరుగుతున్నటువంటి చర్చకి సంబంధించి మరొక కొనసాగింపుగా కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం పొందుతోంది. వైఎస్ షర్మిల బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఆల్రెడీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. బాధ్యతలు ఏంటనే దాని మీద క్లారిటీ రావాలి. బట్ ఆమె పిసిసి చీఫ్ అవుతారు అంటున్నారు. ఏంటి మీ అంచనా ఏంటి దీని మీద? డెఫినెట్గా తను పిసిసి ఇస్తారు, తనకి పిసిసి ఇస్తారు. 4 రోజులు టైం పట్టవచ్చు, బట్ పిసిసి ఇస్తారు. కానీ 4 రోజులు అంటే ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా, ఎలక్షన్స్ టైం కాబట్టి ఇప్పుడు రివైవల్ అనేది ఈ ఎలక్షన్స్గా, కాంగ్రెస్ పార్టీ పునరుద్ధేశం అనేది 2029 ఈ ఎలక్షన్ కి. ఈవెన్ రాహుల్ గాంధీ చెప్పింది కూడా, మనం కనీసం ఒక 15% ఓట్లైనా తిరిగి తెచ్చుకోవాలి అని చెప్పాడు. అతను కూడా ప్రాక్టికల్ గానే మాట్లాడాడు, రాహుల్ కూడా. 15% కాకపోయినా నా ఉద్దేశం 7-8% రావచ్చు. 1% నుంచి 7-8% రావచ్చు. సీట్లు రాకపోయినా ఆ మాత్రం ఓట్లు వస్తే వాళ్ళకి ఈ ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ గాల్లో కలిసిపోతుంది కాబట్టి వాళ్ళందరూ మళ్ళీ పుట్టింటికి రావచ్చు. చెల్లి పుట్టింటికి ఎలా వచ్చిందో అలా. ఒకటి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ని నమ్మడానికి, రాష్ట్ర విభజనకి కారణం కాంగ్రెసే
అలానే రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి అనేక సమస్యలకి ఆ రోజు తీసుకున్న నిర్ణయమే కారణం అనే అభిప్రాయం ఉన్నప్పుడు కాంగ్రెస్కి మళ్ళీ 6% నుంచి 10% ఓటింగ్ డైవర్ట్ అవ్వడం అనేది సాధ్యమయ్యే విషయమేనా, లేదా కేవలం వైఎస్ ఫ్యామిలీ చరిష్మా లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు అని చెప్పని షర్మిల వెంట జనం నడుస్తారనుకోవాలా? రాజశేఖర రెడ్డి కూతురు అని నలుగురు మనుషులకి మరపు అనేది సహజం. ఒక వ్యక్తి మరణించిన తర్వాత 10 రోజులు ఏడుస్తారు, 11వ రోజు తర్వాత మర్చిపోతారు, ఎవడు పనులాడు పడిపోతాడు. అలాగా ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. ఇంకా అప్పుడేదో కాంగ్రెస్ అన్యాయం చేసింది ఇలాంటి ఎవడో పట్టించుకునే పరిస్థితిలో లేడు. జగన్మోహన్ రెడ్డి మొత్తం ముంచేశాడు రా బాబోయ్ అని చెప్పి ఒక చిన్న గీత పక్కన పెద్ద గీతకేస్తే మరి అది చిన్న గీత అయిపోయినట్టు జగన్మోహన్ రెడ్డి అన్నోటి చేసిన దాష్టీకాలకి అసలు కాంగ్రెస్ ఏం చేసింది అన్నది మర్చిపోయారు. అంతా డామేజ్ అంతా జగన్మోహన్ రెడ్డి గురించే ఉంది డిస్కషన్. సో అంచేత మరి ఈ కాంగ్రెస్ వాళ్ళే ఆ జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేశారు కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ అంతా వారి తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో గ్రాడ్యువల్ గా ఈ ఎన్నికల్లో కన్సిడరబుల్ ఓటింగ్ రాకపోయినా త్వరలో పాత కాంగ్రెస్ ఓట్లు ఆల్మోస్ట్ పాత కాంగ్రెస్ కి 29 నాటిగానే తెచ్చుకోవాలి అనేది వాళ్ళ ప్రయత్నం. రైట్. ఇంకా ఒకటి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి షర్మిల యాడ్ అవడం అనేది మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటకి భిన్నం. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలబోనివ్వను అనేటువంటి కారణంతోనే అన్ని పార్టీలు కలిసి ఒక తాటి మీద వెళ్ళాలి అనుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్లో షర్మిల ఎంట్రీ అలానే రివర్స్ డ్రైన్. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు చాలామంది ఆల్రెడీ కొంతమంది నాయకులు ప్రకటించారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు మేము షర్మిలతో ప్రయాణం ప్రారంభిస్తాం అంటున్నారు. అసంతృప్త వైసీపీ నేతలు కూడా మళ్ళీ కాంగ్రెస్తో కలిసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఎవరికి లాభం చేస్తుంది, ఎవరికి నష్టం చేస్తుంది? ఇది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి లాభం చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలబోనివ్వరు అన్నది ఇక్కడ చీలిపోవడం వల్ల 1% ఓటు చీలదు, ప్రతిపక్షం ఓటు చీలదు, యాంటీ గవర్నమెంట్ ఓటు చీలదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు చీలుతుంది. ఇప్పుడు ఇందాక మీరు ఎగ్జాంపుల్ చెప్పారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి జాయిన్ అవుతున్నారండి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎవడు? వైసీపీ ఎమ్మెల్యే. వైసీపీకి వ్యతిరేకి తప్ప ప్రభుత్వ వ్యతిరేక కాదు అతను. సో అతనికంటూ ఏదన్నా ఓటు బ్యాంక్ ఉంటే, అతనికంటూ ఏదన్నా 10,000 మందో 5,000 మందో ఉంటే 5,000 మందిని ఆ పార్టీ నుంచి తీసుకుని ఈ పార్టీ అభ్యర్థిగా ఓటు వేయించుకుంటాడు. అంతే తప్ప అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాదు.